వెల్కమ్ టు A9 టీవీ. రాష్ట్ర మాజీ మంత్రి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఒంగోలు కార్పొరేషన్లోని ఆ పార్టీ కార్పొరేటర్లు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో ఆ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, వీర మహిళలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొమ్మరిల్లులో కేక్ కట్ చేసి పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారు తొలుత పార్టీ వ్యవస్థాపకులు, పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలినేని నేతృత్వంలో పార్టీని జిల్లా వ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తామని పునరుద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తామని అన్నారు. గత పుష్కర కాలంగా మంచి ఆశయంతో పార్టీని నడిపి నేడు అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. ఇంతటితో ఆగకుండా పార్టీని ఇంకా ఉన్నత స్థితికి చేర్చేందుకు సైనికులుగా కష్టపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్లు ఈదర సురేష్ బాబు, యనమదల నాగరాజు, గోపాల్ రెడ్డి, లక్ష్మీ కోటేశ్వరమ్మ, తాడి కృష్ణలత, నీలం సరోజ, ఎందేటి పద్మ, పార్టీ నాయకులు గోలి తిరుపతిరావు, అజీష్ తదితరులు పాల్గొన్నారు. వెలిగించండి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి జనసేన నాయకులు, వీరమహిళలు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్లు ఈ రోజున జనసేన పార్టీ దాదాపుగా 11 సంవత్సరాల పాటు మంచి ఆశయంతో పెట్టి అదేవిధంగా మంచి విజయాలు సాధించేందుకు గాను ముందుగా పార్టీ వ్యవస్థాపకులు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో మన నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఈరోజు జనసేన నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము వాసన్నతో పాటు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి మా వంతు మేము కార్పొరేటర్గా మేము 100% దాంట్లో నిమగ్నమై ఉంటామని తెలియజేస్తూ సెలవు ఒంగోలులో జనసేన కార్పొరేటర్లు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని బొమ్మరిల్లులో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మరియు కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు సాయంత్రం పీఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామం నందు ప్లేనరీ కార్యక్రమం ఈరోజు సాయంత్రం నుంచి జరగబోతుంది అందరికీ తెలుసు. మరి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ భవిష్యత్తు గురించి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. మరి రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కానివ్వండి, రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి, ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేదానికి మరి ఆయన సూచనలతోటి మరి మా కార్పొరేటర్లు అందరం కూడా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఏ విధంగా జనసేన కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన సైనికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాసన్న గారి అడుగుజాడలో నడిచి జనసేన పార్టీకి ఈరోజు వాసన్న అడుగుజాడలో నడిచి ఈరోజు ఇక్కడ బొమ్మరిలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మా కృషి చేస్తామని నమస్కారం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈరోజు పిఠాపురంలో జరిగే సభకు సంబంధించి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేదానికి అందరం కూడా జనసేన కార్యకర్తలు అదేవిధంగా జనసేన కార్పొరేట్స్ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఒంగోలులో పార్టీని బలపరిచేందుకు అందరం కూడా పనిచేయడానికి అందరం కలుపుకొని కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈరోజు సభ జరుగుతుంది. ఆ సభకు రాష్ట్రం నుంచి ఎంతోమంది జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. చాలా పెద్ద సభ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ సభకు హాజరయ్యి అక్కడ ఆ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీలో చేరడం జరిగింది. మాకు వాసన ఒకటే చెప్పారు, మనం జనసేన పార్టీలోకి వచ్చాము, మనం ఉమ్మడి పార్టీ తెలుగుదేశం అలాగనే బీజేపీ జనసేన పార్టీ పొత్తులో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనమందరం కలిసికట్టుగా పనిచేసుకొని మనం ముందుకెళ్దాము. రాబోయే కాలంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనం పనిచేసుకుందామని అన్నగారు చెప్పడం జరిగింది. అలాగనే మేము కూడా కార్పొరేటర్లు అందరమే ఒంగోలు సంబంధించి కార్పొరేషన్స్కి అందరం కలిసికట్టుగా పనిచేసుకొని
కూటమి ధర్మం ప్రకారం మేము పనిచేసుకోవడానికి మేమందరం ముందుకెళ్తాము. అట్లానే అన్న కూడా చెప్పాడు, ఎమ్మెల్యే గారు కూడా కలిసి అందరూ కలిసి కార్పొరేషన్ పరిధిలో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. దాని ప్రకారం కూడా మేము కూడా ఎమ్మెల్యే గారు టైం తీసుకొని వారితో కలిసి పనిచేసుకోవడానికి మేము ముందుకెళ్తాము. అలాగనే జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేస్తానికి బీసీ నాయకుడిగా, గతంలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా చేసిన నాకు, అలాగనే జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగనే మా కార్పొరేటర్లు కూడా 39వ డివిజన్ మా మిస్సెస్ కానీ, అలాగనే ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్లు అందరూ కానీ జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి వాళ్ళంతూ కృషి చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బొమ్మరిలో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు అలాగనే వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బొమ్మరిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.